2 రోజులు కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. భారీగా వరద వస్తుండటంతో నీటి నిలువ పూర్తి స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని ముచ్చట్లు రాజు చెప్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వానలు దంచుకొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్లో కూడా పోటెత్తి వరద నీరు హుస్సేన్ సాగర్కు వచ్చి చేరుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరద నీరు ఎక్కువగా హుస్సేన్ సాగర్కు వచ్చి చేరుతుంది. దీని సామర్థ్యం ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకుంది. 513.40 ఫుల్ ట్యాంక్ లెవెల్కు హుస్సేన్ సాగర్ చేరుకుంది. దీని గరిష్ట సామర్థ్యము 514.80 గరిష్ట సామర్థ్యం అక్కడ ఎదురుగా మనకు కనబడుతుంది. గరిష్ట సామర్థ్యం ఇప్పటికే ఇన్ఫ్లో 2000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుంటే అవుట్ఫ్లో మాత్రం 600 క్యూసెక్ల నీరు మాత్రమే బయటికి పోతుంది. దీంతో హుస్సేన్ సాగర్ ఒకేసారి నిండుకుండలా మారింది. మరో 2 రోజుల పాటు ఇదే వర్షపాతము నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ నీటి సామర్థ్యం రోజు రోజుకు ఇంకింత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వారికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు నీటిని కూడా మరింత వేగంగా విడుదల చేసి బయటికి పంపించే మూసీ నదికి పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ వస్తున్న ఇన్ఫ్లో కూడా వాటిని ఎంత మాత్రం తగ్గించే ప్రయత్నం కూడా కావట్లేదు. ఎందుకంటే వాటర్ కూడా 2000 క్యూసెక్ల నీరు కూడా హుస్సేన్ సాగర్ చేయడంతో హుస్సేన్ సాగర్ కూడా ఒకేసారి నిండుకుండలా మరుతట్టు ప్రాంతాల వరకు కూడా అప్రమత్తం చేసి నాలాలు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించిన వాటర్ కావచ్చు క్లియర్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు మూసీకి సంబంధించిన క్లీనింగ్ ప్లాంట్స్లను కూడా వాటర్ని అక్కడ కూడా తరలించకుండా డైరెక్ట్గా మూసీ నదులకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు అసలు సాగర్లో కొంతమేరకు వాటర్ కొంతమేరకు తక్కువగా ఉన్న ఈ ఒకేసారి కురిసిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాత్రం ఒకేసారిగా హుస్సేన్ సాగర్ నిండుకుండగా మారడంతో గ్రేటర్ సిటీ పబ్లిక్ మాత్రం హుస్సేన్ సాగర్ను చూడడానికి వస్తున్నారని చెప్పాలి. అధికారులు కూడా అప్రమత్తమే ఎప్పటికప్పుడు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంకా 2 రోజుల వరకు కురుస్తున్న వర్షాలకు నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.